వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో అన్ని రంగాల్లో రాష్ట్రం అధోగతి పాలైందనేది టీడీపీ నేతల మాట. వ్యక్తిగత కక్షలు, అరెస్టులు, అవినీతి, కుంభకోణాలు, దాడులు, విధ్వంసాలతో కొందరు వైసీపీ నాయకులు విలయతాండవం చేయగా మరికొందరు నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తూ తిట్ల దండకంతో అటు పార్టీని ఇటు అభివృద్ధిని అటకెక్కించారు. ఫలితంగా ప్రజలు ఈ పార్టీ మాకొద్దు బాబోయ్ అంటూ జగన్ పార్టీ నేతలను 11 సీట్లకు పరిమితం చేసి ఇంటికి పంపించారు. ఇక వేరే దిక్కులేక రాష్ట్రంలో ఏకైక ప్రత్యామ్నాయంగా ఉన్న కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలను ఎన్నుకున్నారు. అయితే ఇదంతా మా చలవే, మా చరిష్మా అన్నట్లు కొందరు కూటమి నేతలు ఫీల్ అవుతున్నారు. మరికొందరు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతో పాలనను కొంతమేర నియోజకవర్గ స్థాయిలో పట్టాలెక్కిస్తున్నారు. సీఎంగా చంద్రబాబు అమరావతిలో ఎలాగైనా రాజధానిని నిర్మించేందుకు శక్తి వంచన లేకుండా కష్టపడుతున్నారు. అయితే ఈ క్రమంలో అధినేత తమను పట్టించుకోవడం లేదనే కార్యకర్తల ఆవేదన మాత్రం టీడీపీలో అంతకంతకు పెరిగిపోతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. జనసేన, బీజేపీలో కంటే కూటమిలో అతిపెద్ద పార్టీ అయిన టీడీపీలోనే ఈ అసంతృప్తి అధికంగా కనిపిస్తోంది. పేరుకు పెద్ద పార్టీకి చెందిన కార్యకర్తలమే అయినా ఏళ్లకేళ్లు పార్టీ కోసం కష్టపడిన ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు లభిస్తున్న కనీస గౌరవం కూడా తమకు దక్కడం లేదంటూ చాలా మంది లోలోన అంతర్మదనం చెందుతున్నారు. బూత్ లెవెల్లో కేసులు ఎదుర్కొని ఘర్షణలు పడి తలలు పగలు కొట్టుకునే స్థాయిలో ప్రత్యర్థులకు ఎదురు నిలిచినందుకు మాకు దక్కే గౌరవం ఇదేనా, మాకు చేకూరే మేలు ఇంతేనా అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధుల పనుల స్థాయిలో ఎంతో కొంత గుర్తింపు జరుగుతున్నా క్షేత్రస్థాయి కార్యకర్తలకు మాత్రం మొండి చెయ్యే మిగులుతోందని వాపోతున్నారు. ప్రజల బాగు కోసం నిరంతరం శ్రమిస్తున్న తమ అధినేత పార్టీ కోసం కష్టపడే కార్యకర్తల త్యాగాలను గుర్తించి ప్రోత్సహించేదెప్పుడు అంటూ ప్రశ్నిస్తున్నారు. మా పార్టీ వస్తే బాగుంటాం, మా పార్టీ వస్తే బాగుపడతాం అని ఆశించిన వారి ఆశలు నెరవేరేదెప్పుడో అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో డబుల్ ధమాకా పేరిట భారీ సభను తిరుపతిలో ఏర్పాటు చేశారు. నిజానికి ఈ సభ కూటమి ప్రభుత్వానిదే అయినప్పటికీ ఈ సభ ఏర్పాట్లు, నిర్వహణ బాధ్యత అంతా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలే చూసుకున్నారు. వాటికి కావాల్సిన సరంజామా, జన సమీకరణ బాధ్యత కూడా తెలుగు తమ్ముళ్లదే. కానీ ఆ సభలో వారికి గుర్తింపు కానీ, గౌరవం కానీ పెద్దగా దక్కలేదు. కూటమిలోని ఇతర పార్టీల కార్యకర్తల్లాగే వారు వ్యవహరించారనే అసహనం కనిపిస్తోంది. ప్రభుత్వంపై విమర్శలు వస్తే అవి నేరుగా తగిలేది టీడీపీ కార్యకర్తలకే. క్షేత్రస్థాయిలో బదులు చెప్పాల్సింది కూడా తెలుగుదేశం నాయకులే. కానీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తే ఆ క్రెడిట్ అంతా తమదే అన్నట్లుగా బీజేపీ, జనసేన పార్టీల నేతలు, కార్యకర్తలు కాలరెగరేస్తున్నారు. ఫలితంగా టీడీపీ కేడర్లో నానాటికి అసంతృప్తి, ఆవేదన కొండలా పేరుకుపోతుంది. దీంతో తమను గుర్తించేవారే కరువయ్యారంటూ టీడీపీ కార్యకర్తలు మదన పడుతుండటం రాష్ట్ర వ్యాప్తంగా స్పష్టంగా కనిపిస్తోంది. రానున్న 30 ఏళ్లు మా నాయకుడే ఏకఛత్రాధిపత్యంగా రాష్ట్రాన్ని ఏలుతారంటూ గతంలో వైసీపీ నాయకులు గొప్పగా ప్రకటించారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా వైనాట్ 175 పేరుతో టీడీపీ ఇక తుడిచిపెట్టుకుపోయినట్లే అని తన ప్రసంగాల్లో పదే పదే చెప్పారు. అయితే గ్రామ స్థాయిలో వైసీపీ ఆధిపత్యాన్ని ఎదిరించి వారి ఆగడాలను భరించి పార్టీ కోసం టీడీపీ కార్యకర్తలు గత ఎన్నికల్లో భగీరథ పోరాటమే చేశారంటే అతిశయోక్తి కాదేమో. వారి కష్టం, త్యాగాల ఫలితంగానే తెలుగుదేశం మళ్లీ అధికారంలోకి వచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటిది పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్నా వారిని గుర్తించి, వారి కష్టాన్ని గమనించి వారికి అండగా మేమున్నామంటూ వారి పక్కన నిలబడే నాయకుడే కనిపించడం లేదు. ఈ పరిస్థితి మారాలంటే గ్రామస్థాయిలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కార్యకర్తలు, కేసుల్లో ఇరుక్కుని అల్లాడుతున్న నాయకులు, పార్టీ కోసం అన్ని వెచ్చించి దివాలా తీసిన నేతలను దగ్గరకు తీసుకుని వారిని వెన్నుతట్టి ప్రోత్సహించాల్సిన బాధ్యత చంద్రబాబు, లోకేష్ పైనే ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.